నాయకులు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఇక పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుని మల్లికార్జున ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మా సంతోషరావు మాట్లాడుతూ మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా సెక్యులర్ భావాజాలంతో పోరాడుతూ ఖర్గే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఇక రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారంగా అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారి 84వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి ఈరోజు ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి మల్లికార్జున ఖర్గే గారు మరి 10 సార్లు పోటీ చేసి చట్టసభలకు ఒక్కసారి 39 సార్లు గెలిచినటువంటి గొప్ప నేత. ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఈరోజు చట్టసభలు, పార్లమెంట్ అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి 10 దాపాలుగా ఎన్నికవుతూ ఈరోజు అఖిల భారత జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి ఉంటూ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఒక సెక్యులర్ వాదిగా మరి పోరాటం చేస్తూ భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ దిశానిర్దేశం చేస్తున్నటువంటి వ్యక్తి మల్లికార్జున ఖర్గే గారు. మరి వారు మరి 84 సంవత్సరాలు ఉన్నప్పటికీ మరి వారు ఉన్నప్పటికీ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందిస్తూ మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ ముందున్న ఏకైక లక్ష్యం అని చెప్పి దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి మల్లికార్జున ఖర్గే గారికి నిన్ను నువ్వేదో ఆయుధతో జీవించాలని ఆ భగవంతుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరుకుంటా ఉన్నాం. కేఎస్ఆర్ భవన్లో ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారంగా